హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే జున్ను పాలు అయితే పంపిందండి. అయితే నాకు ఇష్టం అని చెప్పేసి మా ఫ్రెండ్ ఏం చేసింది, తీసుకొచ్చేసి నీ దగ్గరే చేసి పెడతానని చెప్పేసి తీసుకొచ్చింది. అయితే 1 లీటర్ పాలు తీసుకున్నాము, 3 పాల ప్యాకెట్లు అయితే రెడీగా పెట్టుకున్నాము. అలాగే బెల్లాన్ని ఇలా మిక్సీలో పట్టేసి పొడి కింద చేసుకొని పెట్టుకున్నాము. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం మిరియాల పౌడర్ కూడా పెట్టేసుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే ఈ జున్ను చేయడం నాకైతే తెలియదు, మా ఫ్రెండే చేస్తానని చెప్పి తనే చేస్తుందనమాట. ఇంకా అన్నీ ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత 1 లీటర్ పాలు ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే మనము ఒక 1/2 లీటర్తో ప్రిపేర్ చేస్తున్నాము. వీటన్నిటిని కలపడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే 1/2 లీటర్ ఉంటుంది కదా గ్లాసు, అదైతే తీసుకున్నాము. ఇప్పుడు ఆ జున్ను పాలు ఉన్నాయి కదా, వాటిని అయితే 1/2 లీటర్లో గ్లాస్లో వేసేసుకొని ఈ 1/2 లీటరు జున్ను పాలకి 3 అంటే ఒక గ్లాసు జున్ను పాలు ఉన్నాయి కదా, దానికి 3 గ్లాసుల నార్మల్ పాలు అయితే వేయాలంట. ఇంకా 3 పాల ప్యాకెట్లు తీసుకున్నాం, కానీ ఎక్కువైపోయాయి. ఒక పాల ప్యాకెట్ మీద సగం అయితే పట్టినాయి అన్నమాట. ఇప్పుడు కొలుచుకొని ఇలా వేసేసుకుంటున్నాము. అలాగని జున్ను పాలు ఎక్కువ వేస్తే మొత్తం రబ్బర్ కింద అయిపోతుంది అనమాట జున్ను. ఇంకా తక్కువ వేసామనుకోండి జున్నులాగా కాదు. అందుకని చెప్పి నాకు సరిగ్గా తెలియదు అని చెప్పేసి దాంతోనే చేయిస్తున్నాను. ఇంకా 3 గ్లాసుల పాలైతే వేసేసింది. ఇప్పుడైతే ఈ పాలు అయితే మనం పోసేసుకున్నాం కదా, దీంట్లో మనం తీసుకున్న వస్తువులన్నీ వేసేసి బాగా కలపాలంట. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ వేసామన్నమాట, ఒక 1/2 స్పూన్ అంతా. ఇంకా మనం ఘాటు కావాలనుకుంటే మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. ఇంకా మనం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాము. అది కూడా మీకు లాస్ట్లో చెప్తానండి ఏం చేసామనేది. ఇప్పుడైతే మనం ఈ పాలకి తగినంత బెల్లం పౌడర్ని తీసేసుకోవాలి. ఈ మొత్తం బెల్లం పౌడరు మనకి పాలలో బాగా కలిసిపోవాలన్నమాట. మనం బెల్లం ఉండల కింద వేస్తే కరగదని చెప్పేసి ఇలాగ మిక్సీలో వేసి పౌడర్ పట్టుకుని వేసుకున్నాము. ఇంకా చాలా బాగా మనకి ఇలాచి అలాగే మిరియాలు ఇవన్నీ ఫ్లేవర్స్ బాగా పాలలో పట్టేలాగా, అలాగే ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం అనేది మనకి ఉండల కింద ఉండకుండా అనేది బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్పూన్తో అయితే బాగా కలిపితే బెల్లం అనేది తొందరగా విరిగిపోతుంది. ఇంకా చూడాలి ఒకసారి ఇలాగా ఏమైనా గడ్డల కింద ఉన్నాయేమో బెల్లం అనేసి. అలా మొత్తం కరిగిపోయేంత వరకు అయితే కలుపుకున్న తర్వాత తీసుకొచ్చామండి మేమైతే. ఇంకా గ్యాస్ పైన వాటర్ అనేవి పెట్టేసుకుంటున్నాము. దానికన్నా ముందైతే ఇప్పుడు మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఈ మిరియాల పొడి అక్కడక్కడ వస్తూ ఉంటే తినరు అంత ఇష్టంగా, మళ్ళీ ఘాటుగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా మనకి ఆ పాలలో ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇంకినాయి కదా, ఇంకా వాళ్ళకి సపరేట్గా ఏం చేసామంటే ఇలా చిన్న చిన్న కటోరాలు ఒక గ్లాసు అలాగా తీసేసుకొని ఎవరి వాళ్ళకు సపరేట్గా తినడం కోసమని, ఇంకా ఎవరి కాళ్ళకు పిల్లల కోసం అయితే సపరేట్గా మిరియాలు లేకుండా అలా వడకట్టిన పాలతో ప్రిపేర్ చేస్తున్నాము. ఈ గ్లాసెస్ అన్నీ చూడండి, ఎందుకండి ఇలాంటి చిన్న చిన్న కటోరాలు ఐస్ క్రీమ్ కప్పుల్లా ఉంటాయి కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఒకేసారి కాకుండా ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేవి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేవి వేసేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా జున్ను పాలు వేసుకున్న కటోరాలు ఒక్కొక్కడిగా నిదానంగా పెట్టుకోవాలి, లేదంటే వాటర్లో ఒలికిపోతాయి. ఇంకా 3 కటోరాలు పెట్టేశాను. ఇంకా తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ అయితే ఎందుకోండి మాకు తినడం కోసం ఈ మిరియాలు ఇలాచి ఏమొచ్చినా మనం తినేస్తాం కాబట్టి మనకు మాత్రం వడగొట్టకుండా ఇలా పెడుతున్నాను గ్లాసులో వేసేసి. ఇంకా వీటిని అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అయితే సేమ్ ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుందండి. ఇంకా మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ముక్కలకి కట్ చేసి పీసెస్ లాగా పెట్టడం ఎందుకని చెప్పేసి ఇలాగే ఎవరి గ్లాసు వాళ్ళకి ఎంచొక్క తీసుకొని తింటారని చెప్పేసి ఇలా పెట్టేశాము. ఇంకా ఒక 20 మినిట్స్ పాటు అయితే ఉడికించేసామన్నమాట మూత పెట్టేసుకొని. చూసారా, చాకు ఇలా కుచ్చితే మొత్తం దిగిపోయింది కదా, ఇంకా దీనికైతే చాకుకు ఏమీ అంటుకోకుండా వచ్చేసిందనమాట. మనం మధ్యలో ఒకసారి చెక్ చేసాము, అయితే అంటుకుంటుందని చెప్పి ఇంకా అంతసేపు అయితే పెట్టేశాము. ఇంకా చూడండి, ఇదిగోండి మిరియాలు వేసిన గ్లాస్ ఎంత తల్ల మెరిచిపోయినట్టు ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, దీన్ని చూస్తుంటే అయితే నోరు ఊరిపోతుంది. ఇంకా
ఇవి కాగానే ఇంకొక 3 గ్లాసులు అలాగే ఒక కప్ కూడా పెట్టేసామన్నమాట. ఇంకా మన పక్కింటోళ్ళకి మన ఎదురింటోళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి పెట్టేసాము. ఇంకా వాళ్ళు ఎలా తింటారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకైతే ప్లెయిన్గా పెట్టేసి ఇచ్చాము. ఇంకా చూసండి ఎంత బాగా రెడీ అయిపోయిందో జున్ను అనేది. ఇదిగోండి, ఏదైనా చేస్తే జున్ను ముక్కలా ఉంటుంది అంటారు, కానీ ఈ జున్ను ముక్కని ఏమనాలో తెలియదు, కానీ చాలా బాగుంది. టేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి, ఫ్రిడ్జ్లో పెడితే ఇవి కూడా కనిపించవు. టేస్ట్ అయితే మస్తు సూపర్ వచ్చిందనమాట.